హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్. ఈ రోజు వీడియోలో పచ్చి కొబ్బరి శనగపిండితో ఒక మంచి లడ్డు చేసుకుందాము. టేస్ట్ చాలా బాగుంటుంది. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా స్మూత్గా ఉంటుందండి. ఇంట్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు. అంతేకాకుండా ఆషాఢ మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంట్లో పచ్చి కొబ్బరి అనేది అందరి ఇళ్ళల్లో అవైలబుల్లో ఉంటుంది. చాలామంది కొబ్బరి అన్నం అలా చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా స్వీట్ కూడా చేసుకోండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంట్లో అందరికీ నచ్చుతుంది. వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఉస్తా కిచెన్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. దీనికోసం ఇక్కడ పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేశాను. మీరు ఎండు కొబ్బరితో అయినా చేసుకోవచ్చు, కానీ పచ్చి కొబ్బరి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కట్ చేసుకున్న కొబ్బరిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి ఏ కప్పుతో అయితే కొబ్బరి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతోనే ఒక కప్పు బెల్లము అండ్ కాంచి చల్లార్చిన పావు కప్పు పాలను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పాలు అనేది కాంచినట్టు అయితేనే బాగుంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం కొబ్బరి తీసుకున్న కప్పుతోనే సేమ్ అదే కప్పుతో ఒక కప్పు శనగపిండి తీసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ శనగపిండి కాకుండా ఒట్టి కొబ్బరితో అయినా చేసుకోవచ్చు, కానీ శనగపిండి వేయడం వల్ల ఆ స్మూత్నెస్ అందుకు చాలా బాగుంటుంది. సో ఇలా శనగపిండి వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకు స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఫ్రై అయిన స్మెల్ శనగపిండిలో నుంచి కొంచెము అరోమా అనేది వస్తుందన్నమాట. ఆ టైంలో మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి బెల్లం పేస్ట్ ఉంది కదా, సో ఆ పేస్ట్ వేసేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీరు కలపకపోతే అడిగంటేస్తుంది. వెంటనే కలుపుతూ ఉండాలి. కలుపుతూనే మీకు కన్సిస్టెన్సీ అనేది లూజ్గా అయిపోయి మెల్ట్ అవుతుంది శనగపిండి కొబ్బరి పేస్ట్ అంతా. ఇలా ఉండలు లేకుండా నీట్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇదే సేము ఇదే పేస్ట్తోనే బర్ఫీ కూడా చేసుకోవచ్చు, కానీ ఇక్కడ లడ్డూకి చేస్తున్నా కాబట్టి నేను లడ్డు కన్సిస్టెన్సీ చెప్తాను. బర్ఫీకి కూడా ఎలా చేసుకోవాలని చెప్తాను. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ యాలకల పొడి వేసుకోవాలి. నేను షుగరు యాలకలు 2 వేసి మిక్సీ పట్టి పెట్టుకున్నాను అనమాట. సో 1 టేబుల్ స్పూన్ వేసుకొని యాలకల పొడి ఇలా దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకోవాలి. మనకు స్టిక్ అవుతుంది, ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది చూడండి. ఇలా కొంచెం సపరేట్ అవుతున్న టైంలో మనము ఈ టైంలో కొంచెం చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మన కన్సిస్టెన్సీ అనేది చేతికి అంటుకోకుండా ఈజీగా ఉండైపోతే మనకు లడ్డు చేసుకోవడానికి కరెక్ట్ కన్సిస్టెన్సీ అనేది. అదే మీరు బర్ఫీ చేసుకోవాలి అనుకుంటే ఇంకొంచెము గట్టిగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకొని దీంట్లోకి మనం చేసుకున్న పేస్ట్ మొత్తం వేసేసుకొని లడ్డులాగా చుట్టేసుకోవడమే. చేతికి నెయ్యి అప్లై చేసుకొని. చాలా ఈజీ కదా, ఈవెన్ చిన్నపిల్లలు కూడా చేయగలుగుతారు. మీకు పైనుంచి కావాలంటే డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తుంది. చాలా బాగుంటుంది. స్మూత్గా నోట్లో పెట్టుకుంటే ఇట్లా కరిగిపోతుంది. నెయ్యి కూడా ఒక పావు కప్పు వరకు పడుతుందండి దీనికి కన్సిస్టెన్సీ మొత్తానికి. సో చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మంచి మంచి హెల్దీ రెసిపీస్ కోసం మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.